ఆచి చికెన్ మసాలా. ఇది కూడా మీ జాగీరేనా పొన్నం ప్రభాకర్ గారు? జన సైనికులు ఈ వీడియో చూసిన తర్వాత మీరే చూసుకోండి, ఏం చేయదలుచుకుంటారో, కామెంట్లు పెడతారో, ఏమేం చేస్తారో చేయండి. ఇక విషయానికి వచ్చేసరికి మంత్రి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మొన్న పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డాడు. అదేమిటి అంటే, ఇది అవును మా అబ్బా జాగీరే అన్నాడు. సో అందు గురించేనా మీరు ఆ రకంగా ఇప్పుడు కబ్జాలు చేస్తున్నారు? ఇది నేనంటుంది కాదు, సాక్షాత్తు మీ పైన మీ కుటుంబ సభ్యులపైనే వచ్చిన ఆరోపణలు. సో ముందుగా అదేంటో చూపించే ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. ఇదిగోండి చూడండి, తెలంగాణ మంత్రి 150 కోట్ల భూ కబ్జా, ఇంకా ఈ దోపిడీలు అలాగే లేవుగా. ఇప్పుడు ఫైసల్ అర్నలిస్ట్ సంఘం బాధితుని తరపున ఎన్ని వీడియోస్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఫైసల్ ఎర్నలిస్ట్ అంటే మనీ ఎర్నలిస్ట్, జర్నలిస్టులు కాదు, మనీ ఎర్నలిస్ట్, ఎనలిస్టులు అన్న వాళ్ళని ఎర్నలిస్ట్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఇంతకు అసలు ఏంటో కథ ఏంటో చూద్దాం. అనూప్ కుమార్ ఈయన టీపీసీసీ లీగల్ సెల్. పొన్నం అనూప్ కుమార్ అంట, టీపీసీసీ లీగల్ సెల్ అంట. మళ్ళీ ఒకసారి వినిపిస్తా. అనూప్ కుమార్ ఈయన టీపీసీసీ లీగల్ సెల్ అశోక్ వాళ్ళ కుమార్, మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న కుమార్. పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్న కుమారుడు అంట. ప్రభాకర్ గారు మీ అన్న కొడుకు అంట. వినండి, చూడండి. మాకు 13 ఎకరాల ఒక వ్యవసాయ భూమి సిద్దిపేట అర్బన్ మండలం పక్కకు ఆనుకొని ఉంటుంది. దాదాపు ₹1,00,000 వరకు గజం ఉంటుందండి దాని వాల్యూ. అది ఇప్పుడు 150 కోట్ల విలువ ఉంటుంది. అది మా తాత, తండ్రి, మా తల్లి ఇప్పటి వరకు పశువుల పాలు వెండుకుంటూ, మా కులవృత్తిని నమ్ముకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ ఈ రోజు వరకు మీకు వచ్చినా తెలిసిపోతుంది. ఒక 70 సంవత్సరాలకు తక్కువే కాకుండా, ఒక ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాకుండా, ప్రతి చెట్టు పుట్ట చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు సాక్షులు ఉంటారు. ఆ బావులు కూడా ఇప్పుడు ఎవరు ఆ మోట బావులు అంటారు, అవి కూడా ఇప్పుడు ఎవరు చేసే బావులే కనబడు. అది మీరు వచ్చి చూసినా కూడా కనిపిస్తుంది. అలాంటి భూమి మీద ఆయన కన్నేసి లేని ఒక కుటుంబ వివాదాలను సృష్టించాడు. ఈ భూమి ఎందుకు వచ్చింది, పంచాయతీ ఎందుకు వచ్చింది, ఏ విధంగా సృష్టించబడింది అంటే, ఆయన మంత్రి అయిన తర్వాత వచ్చింది. ఇంతలో మేము ఈ రోడ్ల మీదకి ఎందుకు వచ్చినాం, మీ మైకులు పట్టుకొని మీ ముందుకు ఎందుకు వచ్చినాం అనే ప్రశ్న వస్తే మాట్లాడదాం. పాపం తమ్ముడు తెలియదేమో, మొన్న పొన్నం ప్రభాకర్ అన్నాడు కదా, మా అబ్బా జాగీరే అన్నాడు కదా తెలంగాణ. సో అప్పుడు తమ్ముడు, ఇంకా నీ పొలం ఏంటి, నీ భూమి ఏంటి, నీ ఇల్లు ఏంటి, మొత్తం ఆలయ్యాగా. మీరు అట్లా పాపం బాధపడుతున్నాడు తమ్ముడు. చూద్దాం. ఆయన భూమి మీద దృష్టి పెట్టిండు కాబట్టి, ఆయన మంత్రి అయింది కాబట్టి, ఆయన చెప్పినట్టు అధికారులు అందరూ వింటారు కాబట్టి, ఆయన ఎట్లా అంటే అట్లా సరే అనే వ్యక్తులు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ద్వారా లేని వివాదాలు ఎట్లా సృష్టించారు, లేని సాక్ష్యాలు ఏ విధంగా సృష్టించారు అని సాక్ష్యాలతో సహా మేము ముందు పెడుతున్నాం. ఒక 5 నిమిషాలు మీరు నాకు సమయాన్ని ఇస్తే ఒప్పుకొని 5 నిమిషాలే చెప్పిస్తాను. మా తాత ఈ ఆస్తి మొత్తానికి కాదనేది ఏమీ లేదు. మా ముత్తాత గారు అంటే నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రాగం మల్లయ్య గారు, ఆయన వరంగల్ వాస్తవ్యులు, ఇక్కడ కాదు. ఆయన అజం జానీ మిల్, నిజాం ప్రభుత్వం అజం జానీ మిల్ ఆయన ఉద్యోగం. ఆయన రిటైర్ అయిన తర్వాత మా తాతగారు కూడా కొద్ది కాలం అందులో ఉద్యోగం కూడా చేశారు. మా తాతగారు రాగం మిల్ల, ఆయనకు 5 కుమారులు. ఆయన కూడా అక్కడ ఉద్యోగం చేశారు, కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, మిల్లు సంక్షేమం కోసం పాటుపడ్డాడు. 1960లో ఈ భూమి ఆయన సంపాదించడం జరిగింది, ఆయన రిటైర్మెంట్ డబ్బులతో. ఆయన కూడా వరంగల్ కూడా ఆయన ఆస్తులు సంపాదించాడు. 1960లోనే మా తాతగారిని ఇక్కడ పంపించడం జరిగింది ఆయన్ని. అప్పటి కట్టిన కరెంటు బిల్లులు, అప్పుడు కట్టిన భూమి శిస్తులు కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉండవు. ఆ ఊర్లో కూడా ఎవరైనా చెప్తారు, మేము ఎప్పటి నుంచి ఉన్నాం, మా కొట్టాలు ఏంటి, మా పశువులు ఏంటి, నాగలేంటి, ఎద్దేంటి, వ్యవసాయం ఏంటి అనేది. ఆ పరంపరంగా మా తండ్రి, మా నాన్న నుంచి ఇప్పటి వరకు నా వరకు అది ఎక్కువ సాగుబడి చేస్తున్నామా లేదని చెప్తారు. ఆయన సంపాదించిన 1960లో సంపాదించి ఇక్కడికి మా 1960లో మా నాన్న పుట్టక ముందుకే ఇక్కడ సిద్దిపేటకి ఆయన వచ్చి నివాసం ఏర్పాటు చేసుకొని ఇదే ఊర్లో ఆయన సాగుబడి నాగలు కట్టాడు. ఇది పరిస్థితి. ఎప్పుడో 1960లో సంపాదించుకున్నారు వీళ్ళ తాతలు, తండ్రులు. ఎక్కడ వరంగల్లో పుట్టి ఆ తర్వాత సిద్దిపేటకు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి స్థలాలు కొనుక్కొని ఒక 70 సంవత్సరాలుగా దాన్ని అట్లాగే మెయింటైన్ చేసుకుంటా ఉంటుంటే, ఈ రకంగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా చేశారు. నేను మీకు గత వీడియోలు చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ ఈ పొన్నం ప్రభాకర్ అనబడే మంత్రి
మామూలుగా కాదు. ఇటు రేవంత్ రెడ్డి గారు సమక్షంలోనే పనిచేయాలి కదా క్యాబినెట్ అంతా కూడా. మరి రేవంత్ రెడ్డి గారికి మచ్చ తెచ్చేలాగా వీళ్ళ యొక్క మాటలు, అది అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ తదనంతరం మొదలుపెట్టేశారు. కరెక్ట్గా అక్కడ 28వ తేదీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక 1వ తేదీ నుంచి మొదలు పెట్టేశారు, మా అబ్బ జాగిరే అంట మొదలు పెట్టేశారు. జూన్ 2వ తేదీన ఇంకా గంటాపదంగా, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కదా, మా అబ్బ జాగిరే. ఇక్కడ ఈ అగ్గి రాజేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు మాట్లాడాలి కదా. అసలు ఆయన రాష్ట్రంలో మరి ఒక కుటుంబం బాధితులుగా ఆ రకంగా నిలబడి ఇదే ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడుతున్నాడు అతను, ఈ కుర్రోడు. మరి అటువంటప్పుడు సోకాల్డ్ జర్నలిస్టులైన ఎనలిస్టులైన ఈ ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు మాట్లాడండి. మొన్న మాట్లాడదాం కాదు, లేకపోతే మీ పొరుగు రాష్ట్రం అయినటువంటి ఏపీ రాజకీయాల గురించి, పవన్ కళ్యాణ్ గురించి, అమిత్ షా గురించి, ఇది జరిగింది అది జరిగింది కాదు, మీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతులు, అక్రమాలు, మోసాలు, దౌర్జన్యాలు, వీటిపైన మీరు ఎందుకు నోరు తెరవట్లేదు? ఇప్పుడు కదా తెరవాల్సింది నోరు. మీ రాష్ట్రానికి సంబంధించింది కదా. నేను ఒక ఎమ్మెల్సీగా చేశాను, నేను అంత పెద్ద విశ్లేషకుడిని, అది ఇది కాదు. ఇక్కడ ఇది మాట్లాడాల్సిన అంశం. ఎవరెవరినో జర్నలిస్టులను పోగేసుకొచ్చి ప్రెస్ క్లబ్బుల్లో పెట్టి మాట్లాడకూడని భాషలో మాట్లాడిస్తూ పక్కన కూర్చొని మీరు మాట్లాడించారని అనకపోయినా కనీసం వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఖండించాలిగా. ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా. మీ పైన ఎంత బాధ్యత ఉంటుంది? కనీస సామాజిక బాధ్యత అనేది ఉండాలి కదా. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అలా మాట్లాడుతానంటే, బాబు అలా మాట్లాడమాక, నేను ఎక్స్ఎమ్మెల్సీని కూడా నా సమక్షంలో అలా మాట్లాడతాను, ఖండించారా? ఖండించలా. సో ఆ రకంగా మాట్లాడినప్పుడు మీ ఎజెండాని భుజాన వేసుకుని మోసిన వీళ్ళు ఈ రకంగా చేశారు అంటే మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సో ఆ పక్కన వచ్చి అది ఇది అని మాట్లాడారే ఎవరు, ఇంకొంతమంది జర్నలిస్టులని ప్రొఫెసర్ నాగేశ్వర్ పక్కన, వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు మాట్లాడండి. తెలంగాణ అంటున్నారు కదా, తెలంగాణ బిడ్డకే జరిగితే అన్యాయం, తెలంగాణ ప్రభుత్వమే చేస్తే, అది కూడా మంత్రే, మరి ఏం చెప్తారు ఇప్పుడు సమాధానం? అలాగే పవన్ కళ్యాణ్ చెరువు 10 ఎకరాలు అది ఇది అన్నారు. ఆయన అన్నాడు అది కనుక ఇల్లీగల్ అని ప్రూవ్ చేయండి, ఎప్పటికైనా రాస్తాను నేను అన్నాడు. అలా అన్నారా ఇలా ఎవరైనా? అంత గట్స్ ఉన్నాయా? అలా ఉన్నాయంటే ముందు ఆయన తప్పు చెయ్యడు అనే ధైర్యం, ఆ ధైర్యమే ఆ మాటలు వస్తాయి. ఇళ్లలో ఎవరైనా చెప్పమానండి, నేను ఒక తప్పు చేయలేదు, ఒక కబ్జా చేయలేదని ఒక్కళ్ళని చెప్పించమనండి. పాప రేవంత్ రెడ్డి గారు మీ అందరిని క్యాబినెట్లో పెట్టుకుని మోసుకుంటా ఆయన చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచేలాగా పరిస్థితి కనపడతా ఉంది. పార్టీ ఎజెండా ఏంటో ఏమో తెలియదు కానీ అటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కలిపి ఒకేలాగా మాట్లాడుతున్నారు అంటే అనేక రకాలైన అనుమానాలకు తావిస్తూ ఉంది. సో సరే, ఎవరు రాజకీయాలు ఎవరు స్కెచ్లు వేసుకున్నా ఒక సామాన్యుడు ఇలాగా నా భూమిని కబ్జా చేశారు, ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు అని చెప్పేసి అన్నప్పుడు ఎందుకు మాట్లాడట్లే? పోనీ ఒక ఆంధ్రాకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మీ భూమే 1000 కోట్లు సంపాదించాడు కదా అక్రమంగా ఫేక్ సృష్టించి, దానిపైన మాట్లాడలేదు ఒక్కరు కూడా. సో అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆంధ్రావాడు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఏం కబ్జాలు చేయడు కదా, అందుకనే టార్గెట్. అరే భాయ్ నువ్వు కూడా కబ్జాలు చేయి, మా ఫ్యామిలీలో కలుద్దని, అప్పుడు మేము మీతో ఏం మాట్లాడడం, నీకు నాకు ఏ పరేషాన్ ఉండదని చెప్పేసి అనుకుంటున్నారా? సో వీళ్ళకి నిజాయితీగా ఉన్నా నీతిగా ఉన్నా వాళ్ళ అవతలు ఉంటే వీళ్ళు నలుపుగా కనపడతారు, ఆయన తెల్లగా కనపడితే. సో అందు గురించి ఆ నలిపేది ఆయన కూడా నలుపు రంగు పూసుకొని ఉన్నాడు అనుకో, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు, అందరూ నల్లగానే ఉండే ఇబ్బంది ఏం లేదు. అది పరిస్థితి. వీళ్ళు తెల్లగా మాత్రం ఉండరు, అవతల వాళ్ళు తెల్లగా ఉంటే ఓర్చుకోలేరు, అది పరిస్థితి. వాళ్ళు కూడా నల్లగా ఉండరు, సంతోషం. అందుకనే ఇప్పుడు ఆ బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమించుకున్నా ఏం చేసినా ఒక్క తెలంగాణ జర్నలిస్టులు కానీ వీళ్ళెవరో మాట్లాడరు. ఎవరు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడింది ఏ ఒక్కరు కూడా బొల్లా బ్రహ్మనాయుడు పేరు మాట్లాడరు. ఇప్పుడు దీనిపైన మాట్లాడండి. పొన్నం ప్రభాకర్ సొంత అన్న కొడుకేనంట, 150 కోట్ల విలువ చేసి భూమిని కబ్జా చేశాడంట, దానికి సమాధానం చెప్పండి. లేదా ఈ తెలంగాణ వాళ్ళందరూ కూడా మరి ఖచ్చితంగా నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా నా అబ్బా జాగిరి అంటే నీ ఇష్టం వచ్చినట్టు అందరే దోచేసుకుంటాను, రాగేసుకుంటాను అని అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందులో తెలంగాణ ప్రజలు మామూలుగా ఉండదు, పోరాట పటిమ కలిగిన వాళ్ళు. ఎటువంటి పోరాటం అంటే ఎవరినైనా సరే లాగి
నేలకేసి కొడతారు అడ్డం తిరిగారంటే. సో జనరల్గా ప్రజాస్వామ్యంలో ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదో 10 ఏళ్ళు దూరం అయ్యారులే, రేవంత్ రెడ్డి పోరాట పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయనేమో కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చాడు, వీళ్ళేమో ఇష్టపడి కబ్జాలు చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. సో ఈ రకమైన కబ్జాలకి వీళ్ళ యొక్క విధానాలకి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.